హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఈరోజు గుత్తి వంకాయ కూర ఏ విధంగా ఉండాలనేది, ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిర్చి, ఆనియన్, అలానే అల్లం తెల్లుల్లి. ఇది మిర్చి, అల్లం తెల్లుల్లి బాగా దంచిన పచ్చడి అనమాట అది. అలాగే గుత్తి వంకాయలు ఉంటాయి కదా, ఆ సైజులో చూసుకొని మంచిగా 4 ముక్కలు 2 వైపులను కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఉంచుకోవాలి. ఓకేనా? ఏ విధంగా కట్ చేసుకొని చూసారా? ఇలాగ కొద్దిగా పసుపు నీటిలోనే నానబెట్టినట్టయితే ఏవైనా క్రిములు ఏవైనా ఉంటే అవి వెంటనే. ఇది ఒక పెరుగు ప్యాకెట్. ఎందుకంటే మనం పెరుగు వంకాయ వండుతున్నాం కాబట్టి. ఓకేనా? సో ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా. మిర్చి, ఆనియన్, అలాగే తెల్లుల్లి పచ్చడి అనుకోండి. ఇది వంకాయ, కటింగ్ చేసిన వంకాయ. ఇవన్నీ మనం ఒక ఏర్పట్లు. ఇవో 2 టమాటా పళ్ళు. ఈ 2 పళ్ళు ఎందుకు వేస్తాను అంటే, కొద్దిగా మనం తినేటప్పుడు ఆ రుచి అనేది మనకు తెలియడానికి ఈ 2 టమాటా పళ్ళు అయితే వేసుకోవాలి. ఏమంటావు? చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా? ఈ విధంగా మీరు లైక్ చేసేయండి. ఇలాంటి వీడియో కావాలంటే లైక్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెరుగుని ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ ప్యాకెట్ని చింపించి వేయలేం కదా. ఈ విధంగా గ్లాసులో పోసి కొద్దిగా వాటర్ని కలిపి బాగా కలపాలి. కలపడం వల్ల ఆ పెరుగు అయితే పెరుగులాగా ఉంటుంది. తర్వాత మన గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి వంకాయలు, టమాటో వేసి మంచిగా మగ్గనివ్వాలి. అంటే బాగా ఉడకాలి అన్నమాట. కొద్దిగా మెత్తబడితే అప్పుడు మనకి తినేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇలా వేస్తే అలా జారిపోవాలండి. ఇంకా నవలడం కానీ తినడం కానీ అలా అనిపించకూడదు. డైరెక్ట్ వేయగానే గులాబ్ జామ్ లాగా జారిపోవాలి. ఆ విధంగా ఉంటేనే అది మంచి పెరుగు వంకాయ అవుతుంది. అవునా కదా? సో ఇలాంటివి చేసినప్పుడు ఈ వీడియో చూసి మీరు లైక్ చేయాలండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మీకు ఇలాంటి వీడియోలు చాలా వరకు వస్తుంది. చూసాను నేను ఏ విధంగా చేశాను. మెత్తగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కలుపుతున్న పెరుగుని ఇందులో వేసేయడమే. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉంది. దీన్ని టేస్ట్ కావాలంటే మీరు కూడా ఇలాగే వీడియోని చూసి ట్రై చేస్తే మీకు బాగుంటుంది. నేనేది కూడా నేను అబద్ధలాడలేదు. ఏదైనా నిజమే ఉంటేనే మాట్లాడతాను. సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఒక్కొక్క వంకాయని తీసుకొని అది మెత్తగా అయ్యే వరకు ఆ తర్వాత పెరిగేయాలి. ఉడకకుండానే పెరిగేసారనుకోండి గట్టి పడిపోతుంది. ఓకేనా? నాకైతే మీకు ఇలాంటి ఇబ్బంది రాకూడదని చెప్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఛానల్, మన ఆంధ్ర వాళ్ళ. నేను ఆంధ్ర వాడిని కాబట్టి మన ఆంధ్ర వాళ్ళ చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోని నిజంగా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.